అట్లాంటోడు నాకు ఇల్లు లేదు, వాకిలి లేదు, భార్య లేదు, బిడ్డ లేదు అని మానసికంగా అంటున్నాడా, పైకి అంటున్నాడా? వీడికి ఆత్మస్వరూపం ఏడ తెలుస్తుంది? ఎర్రగడ్డ పొట్టు దగ్గర 7 రోజులు కాపలా ఉన్నాడంటే ఒకడు. ఎర్రగడ్డని ఎత్తకపోతాడని ఎర్రగడ్డ పొట్టు కూడా పోకుండా కాపలా 7 రోజులు ఉన్నాడంట. వాడు ఎట్లా అంటాడు చూడు. ఇది ఒక సామెత. ఎవడో వాడికి ఇంకా ఆత్మస్వరూపం తెలుస్తుందా? మనకు లోకంలో దృష్టి ఏంటంటే చాలా గట్టివాడబ్బా, వాడు చాలా గట్టివాడు అంటారా? అంటే వాడు అంత బాగా గట్టిగా పట్టుకుంటే వాడు బాగా ఇదన్నమాట. అంటే లోకంలో బాగా సంపాదించి పెద్ద అంటే వాడు గొప్పవాడు. ఆత్మస్వరూపానికి వీడు ఎంత దూరం అవుతున్నాడు? దూరం అవుతున్నాడా, దగ్గర అవుతున్నాడా? అందుకే చెప్తాండి ఇక్కడ శాస్త్రం ఏం చెప్తాంది? తాపత్రయ విముక్తోహం, నేను తాపత్రయములు లేని వాడను. లెక్కేసుకోండి, ఎవరికి వాళ్ళు లెక్కేసుకోండి. నేను తాపత్రయములు కలిగి ఉన్నానా లేదా? లోకంలో రేపు ఏం జరుగుతుందో ఏమో. అరే ఏమి జరుగుతుందో ఏమో ఏందయ్యా. ఇప్పుడు జరిపిస్తాండి దేవుడు. నువ్వు చేపిస్తున్నావా? నీ కొడుకు చేపిస్తున్నాడా? మీ నాయన చేపిస్తున్నాడా? మీ తాత చేపిస్తున్నాడా? ఎవడన్నా చేపిస్తున్నాడా? ఎవడు చేపిస్తున్నాడు? ఈశ్వరుడు కూడా చేపిస్తున్నాడా? నీ ప్రారంధ కర్మ వలన చేపిస్తాడు, అంతే కదా. నీ ప్రారంధ కర్మ ఏది ఉంటే అది జరుగుతుంది, అంతే కదా. రేపు ఏం జరగాలన్నా అదే కదా జరుగుతుంది. ఇప్పుడు ఇంక నేను ఎవరిని పట్టుకోవాలి చెప్పండి? నా ప్రారంధ కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుందండి. నేను నా స్వరూపంగా ఆత్మస్వరూపంగా ఉంటానండి, అది కదండి అనాల్సింది. అదే అనరా నాయన అంటే ఆ మాట కూడా అంటే మాటే అనలేనటువంటి వాడు ఇంకా ఆత్మస్వరూపంగా నేను ఎలా ఉంటాను చూసుకోండి. శాస్త్రమేమో ఇలా చెప్తా ఉంది, మనకేమో కథలు కావాలా. చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి. ఎవరి చరణములు అను? ఏవవ చరణములు? ఆత్మస్వరూపం నేను పట్టుకుంటున్నాను. చరణములు అంటే పాదములు అంటే ఆత్మకు పాదములు 4 ఉన్నాయి. ఆత్మకు పాదాలు 4 ఉన్నాయి. ఆ 4 పాదాలు నేను ఆశ్రయిస్తున్నానని చెప్తున్నాడు అక్కడ. అలా పట్టుకుంటున్నాడా? అలా పట్టుకోడు. వీడేం చేస్తా అంటే నెత్తిన నిన్న చూస్తే నేను, ఇప్పుడు ఏకాదశి జరిగింది కదా, నెత్తిన పాదాలు పెట్టుకొని రోడ్డింటి కూడా పాదాలు పెట్టుకుని పోతున్నాడు వాడు. రోడ్డింటి కూడా పాదాలు పెట్టుకుని, అంటే అన్ని పనులకు పాదాలు పెట్టుకొని పోతున్నాడు. ఏం పాదాలు? వాడు ఇంట్లో పూజ చేస్తాడు పాదాలకి, ఆ పాదాలను పెట్టుకొని పోతున్నాడు. వీళ్ళందరూ ఏంటంటే సాధువులతో సహా ఆయన చూసి నమస్కారం చేస్తున్నాడు. అంటే నెత్తిన పాదాలు పెట్టుకుంటే అదా? రే ఆత్మస్వరూపం ఎట్లా ఉంది అనేదన్నా తెలుసరా? ఒరే పిచ్చోడా, కొంచెమన్నా ఒక రోజన్నా భగవద్గీతను చదివినావేమిరా నువ్వు? ఉపనిషత్తు చదివినావేమిరా? ఓమిత్యేదక్షరమిదం సర్వం తస్యోపవ్యాఖ్యానం భూతం భవద్భవిష్యతి సర్వం ఓంకారమేవ యచ్ఛాన్యత్రికాలాతీతం తదప్యోంకారమేవ సర్వం హేతద్బ్రహ్మ అయమాత్మా బ్రహ్మ సోయమాత్మ చతుష్పాద్. 4 పాదాలున్నాయి ఆ ఆత్మకు. ఏమిరా నైనా ఒక రోజన్నా చదివేమిరా? పోనీ ఎవడన్నా చెప్తా ఉంటేనా వినకూడదేమిరా? అదేం వినకుండా నేను దేవుని పాదాలు పెట్టుకొని మోస్తున్నాను. ఈ దేవుని పాదాలు పెట్టుకొని మోస్తే ఏమొస్తుంది? ఆలోచన చేయాలి కదా. కాబట్టి ఆత్మస్వరూపమునకు తాపత్రయములు
లేవు. ఏమంటే నా కోసం చెప్పుకుంటున్నానా లేదా మీకు కూడా ఏమైనా ఉపయోగపడేట్లుగా ఉన్నాయా? ఆత్మస్వరూపం తెలుసుకోవాలనుకుంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది. నన్ను మీరేమి ఇప్పుడేంటంటే నేను ప్రచారకర్తకను కాదు, నన్ను ప్రచారానికి పెట్టుకోవాలా. మీరు నన్ను ప్రచారానికి పెట్టుకుంటే మీకు పనికిరాదు. నేనేమో వేరే వాళ్ళు చెప్పినట్లు నేను కూడా ఇప్పుడు వచ్చి హరికథ చెప్పేట్లుగా అట్లా చెప్పట్లా. నాకేం పొట్టకూటి కోసం నేను చెప్పట్లా. మీరు తెలుసుకుంటే మీరు బాగుపడతారు. మీరు తెలుసుకోవాలని చెప్తా ఉండేది ఇక్కడ. మీరు తెలుసుకోవాలని చెప్తా ఉంటే నేను కూడా దీనికి ఏందో ఒకదానికి లోపడినట్లుగా ఉన్నానేమో అనేట్లుగా మీరు ఫీల్ అయినారంటే మీ కర్మ. నేను ఇంక దానికంటే ఇంకేం చెప్పలేను నేను. తర్వాత దేహత్రయ విలక్షణ. దేహత్రయ ఎన్ని దేహాలు ఉన్నాయి? 3 దేహాలు ఉన్నాయి. స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహం. ఏమంటే ఆత్మస్వరూపానికి దేహం ఉందా? ఆత్మస్వరూపానికి దేహం లేదు. మరి నేనేమనుకుంటున్నాను? ఈ స్థూల దేహము నేను అనుకుంటున్నా, సూక్ష్మదేహము నేను అనుకుంటున్నా. కళ వచ్చిందండి, కళలో ఏందో జరిగింది. కళలో జరిగింది దాని గురించి పట్టించుకుంటే ఏమవుతుంది? కళలో వచ్చింది ఎవరికి? ఎవడుకో వచ్చింది. నేనెవరు? నేను ఆత్మస్వరూపం అయితే కళలో ఏమో జరిగిందని నేను బాధపడతానా? ఇప్పుడు ఈ స్థూల శరీరం ఉంది, ఈ స్థూల శరీరానికి ఏమో జరుగుతుంది. నేను ఆత్మస్వరూపం కదా, ఇదేంతో జరుగుతుంది, దీనికి నేను బాధపడతానా? చూడండి ఎట్లా ఉందో. కారణ శరీరం అజ్ఞానం అంతా ఉంది. ఎవరికి ఉండేది అజ్ఞానం? ఎవడికో ఉంది అజ్ఞానం. నాకా ఉంది. నేను ఆత్మస్వరూపం అని ఉండు. నేను ఆత్మస్వరూపం అండి. నాకు స్థూల శరీరము లేదు, సూక్ష్మ శరీరము లేదు, కారణ శరీరం కూడా లేదు. అలా ఉండాలి కదా. ముందు అనుకుంటే కదా తర్వాత ఉండేదానికి. అనుకోకుండానే ఉంటే మళ్ళీ ఎట్లా ఉండేది? అలా అనుకునేదాని కొరకే తత్వబోధ. తత్వబోధ అదే కదా చేస్తూ ఉన్నాం. దాంట్లో స్థూల సూక్ష్మ కారణ శరీర వ్యతిరిక్తం చెప్తా ఉన్నాం కదా. అక్కడ అవస్థాత్రయ సాక్షి, పంచకోశాతీతం, ఇవంతా అవే కదా చెప్తా ఉండేది అక్కడ. ఒక ఆమె రాత్రిలో పడుకునింది, నిద్ర వచ్చింది, కళ వచ్చింది. భర్త వేరే ఆమె ఎవరో పిలిస్తే పోయినాడు అనమాట. కల్లో భర్త ఎవరో పిలిస్తే, ఎవరో ఒక ఆమె సాగి చేసింది, ఏం చేసింది తెలియదు, మనకు తెలియదు కానీ చెప్పలేదు. ఆమె పోయినాడు అనమాట. ఆయన పోతే అక్కడ ఆయనకేమో ఇబ్బంది కలిగింది. అందుకని పొద్దున లేచిన తర్వాత ఈమె భర్త ఉద్యోగానికి పోవాలా, నువ్వు ఉద్యోగానికి ఈరోజు పోయేదానికి లేదు, పోయేదానికి లేదు అని పెట్టేసి. ఏమైంది? నాకు కళ వచ్చింది, నువ్వు పోయేదానికి లేదు, నువ్వు పోతే నాకు ఏమైపోతుంది. పంపిలేదండి, పంపిలేదు. ముదుగుబ్బులో నేను ఉన్నప్పుడు ఆమె మా ఇంటి దగ్గరకు వచ్చేది, ఏదో పని చేసేదాన్ని. మా ఇంటికి కూడా పనికి రాలేదు, పనికి రాలేదు, ఈమె రాలేదు, వాయిని పంపించలేదు. అంటే ఇప్పుడు ఈమెం చేస్తుంది? కాపలా ఉంటుంది. కాపలా ఉండి ఒకవేళ ఏమైనా జరిగేట్లుగా ఉండింది అనుకో, ఏమి రక్షించగలుగుతుంది? ఎంత దేహాభిమానం చూడండి. తెలీదు, చెప్తే వింటారా? ఆమె కంటే మనమేమన్నా వేరుగా ఉండామా? మనల్ని అంటే బాగుండదని నేను ఆమెను అంటున్నా. మనమేమైనా దేహానికి సంబంధించి దేహభావన విడిచిపెట్టినామా? ఈ దేహము నేనా అనేమన్నా ఉండామా? పైగా వేరే వాళ్ళని కూడా చూసి ఏందో అనుకుంటూ ఉంటాం. స్థూల శరీరం నేను కాదు, సూక్ష్మ శరీరం నేను కాదు, కారణదేహం కూడా నేను కాదు. అప్పుడు నువ్వు చూడు, నేను ఇప్పుడు చూడు,
తాపత్రయ విముక్తోహం అంటే నాకు భార్య కానీ బిడ్డలు కానీ పిల్లలు కానీ ఎవరు లేరు, లోకంలో వ్యవహారాలు నాకు లేవు, నాకు ధనేషణ లేదు. ఇప్పుడు మనస్సు చూడు ఎట్లా ఉంటుందో, నాకు ధనము లేదు, భార్య లేదు, బిడ్డ లేదు, పిల్లలు లేరు, లోకంలో పోవాలని లేదు, నేను స్థూల శరీరం కాదు, సూక్ష్మ శరీరం కాదు, కారణ శరీరం కాదు. ఎంత ఎంత బరువు తగ్గిందండి, బరువు ఎంత తగ్గింది. అంతే కదా తెలిసేది. ధ్యానం అంటే ఏమనుకుంటున్నారు? అవస్థాత్రయ సాక్ష్యస్మి, అవస్థాత్రయ సాక్షి. అవస్థాత్రయం ఇప్పుడు జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, 3 అవస్థలు ఉన్నాయి. జాగ్రత్త అవస్థ, జాగ్రత్త అవస్థ అంటే జాగ్రత్త అవస్థ ఎవరికి? ఆత్మకుందా? స్వప్నావస్థ జాగ్రత్త ఆత్మకుందా? సుషుప్తి అవస్థ ఆత్మకుందా? కూర్చో చూడు. ఇప్పుడు జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఏందో ఒక అవస్థలో జరుగుతుంది. ఎవరికి అవస్థ? మనస్సుకు అవస్థ. మనస్సుకు అవస్థ అండి. అవస్థ అంటే మళ్ళీ ఏందో అవస్థ అని మీరు ఎట్లా అనుకోవద్దండి. అవస్థ అంటే ఈ ఇంద్రియాలు ఉన్నాయే, ఇంద్రియాలు మేలుకొని ఉంటే జాగ్రత్త అవస్థ, ఇంద్రియాలు నిద్రపోతే కలొస్తే అది ఇంద్రియాలు సూక్ష్మంగా ఉంటే స్వప్నావస్థ, ఇంద్రియాలు పూర్తిగా మునిగిపోయి ఏమి పని చేయకుండా ఉంటే అది సుషుప్తి అవస్థ. ఈ 3 అవస్థలు జరుగుతూ ఉంటే కూడా ఆత్మ అట్లాగే ఉంటుంది. ఆత్మ ఎప్పుడూ ఉంటుంది. అది నేను అనేటువంటిది ముందు తెలిస్తే కదా నువ్వు అట్లా ఉంటావు. కళ్ళ ఏమో జరిగింది, నాకేమేమో అయిపోతుంది, దీన్ని కూర్చొని ఏడ్చుకొని కూర్చుంటే ఏం చేసేది? అహమేవాహమవ్యయ ఇట్లా ఉంటే ఇప్పుడు కొంచెం కూర్చొని చూసుకో. కళ్ళు మూసుకోవాల్సిన పనిలే, కళ్ళు తెరుచుకొని కూర్చో. కళ్ళు తెరుచుకొని కూర్చుంటే కూడా ఇప్పుడు నీకు ఏవి నేను ఆత్మస్వరూపం అనే భావన నీకు దృఢపడాలంటే ఏమైందండి? ఇవన్నీ ఇప్పుడు టేక్ చెట్టు ఉందిగా, టేక్ చెట్టుకి ఏం చేస్తారు? టేక్ చెట్టు పెరుగుతూ ఉంటే కొమ్మలు అన్నీ వచ్చే లోపల కట్ చేస్తారు. కట్ చేస్తే ఏమవుతుంది? పైకి పోతుంది. పైకి పోవడమే కాకుండా లావ్ అవుతుంది. అవునా? ఎందుకు? ఒకటిగా ఉంటే పైకి పోతుంది, లావు అవుతుంది. కొమ్మలుగా వచ్చేస్తే సన్నగా అయిపోతుంది. అట్లాగే ఇప్పుడు నేను ఆత్మస్వరూపం అనేటువంటిది నీకు బాగా దృఢపడాలంటే ఇవన్నీ కొమ్మలు పెట్టుకొని ఉంటే నీకు ఆత్మస్వరూపం ఎట్లా దృఢమయ్యేది? ఇప్పుడు కొమ్మలు పెట్టినామా లేకపోతే నేరుగా పోతూ ఉంటామా? నేరుగా పోతే ఆత్మస్వరూపంగా నిలబడతాం. వీటన్నింటినీ పట్టుకొని ఈ కొమ్మలన్నీ నావే. వాడెవడో ఈ మధ్యలో ఒక పేపర్లో వేసినాడు, 365 మంది వాడి ఫ్యామిలీ అంటే వాని కొడుకులు, వాని కోడన్లు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ భార్యలు. ఇప్పుడు చూడండి, కొడుకులు ఎంతమంది ఉంటారు? దాని అంతా నేను లెక్కేయలేదు, పేపర్లో వేసింటూ చూసింది నేను. వాడిది బర్త్డే, ఎవడిదే? ఈ ముసలింది 365 మంది కంటే పెద్దోడు ఉన్నాడు చూడు, వాడు మొదలు. ఆ మొదలోనికి బర్త్డే అయితే వీళ్ళందరూ వచ్చినారన్నమాట. మనవాళ్ళు, మనవరాళ్ళు, కొడుకులు, కోడన్లు, కూతుర్లు, అల్లుళ్ళు, వాళ్ళ మనవాళ్ళు ఎంత ఉండగా వీళ్ళందరూ కలిపి
365 మంది. చూడు ఎంత ఉందో. న కర్మణా న ప్రజయా ధనేన త్యాగే నైకే నమృతత్వమానసు. కర్మచేత కానీ, నా కర్మణ కర్మచేత కానీ, నా ప్రజయా సంతానము చేత కానీ, నా ధనేన ధనము చేత కానీ మోక్షము కలుగదు. కైవల్యోపనిషత్. ఏమండి, నాకు 365 మంది, నా ఫ్యామిలీ చూడు ఎంతమంది ఉన్నారు. ఎంతమంది ఉంటే ఏమి, ఎంతమంది ఉంటే నువ్వేమైనా ఆనందంగా ఉండగలుగుతావా? శాంతిగా ఉండగలుగుతావా? శాంతిగా ఉండలేనటువంటిది నీకు ఇంకా ఆత్మస్వరూపం ఎలా స్థిరపడుతుంది? చూసారా? కాబట్టి నువ్వు శాంతిగా ఉండగలగాలంటే ఇటువంటివన్నీ భావాలన్నీ మనసులో నుంచి తొలగిపోవాలి. విడిచిపెట్టగలిగితే ఓకే, ఇంకా మంచిదే. అయితే కొన్ని విడిచిపెట్టేదానికి వీలవుతుంది, కొన్ని విడిచిపెట్టేదానికి వీలు కాదు. ఇప్పుడు లోకత్రయము అంటే లోకాలను గురించి విడిచిపెట్టేస్తున్నాను. స్వర్గలోకం నాకు అక్కర్లేదయ్యా, పైన ఉండే లోకాలని నాకు అక్కర్లేదయ్యా, భూలోకం కూడా నాకు అక్కర్లేదయ్యా అనేదానికి ఉందా? వీడు ఆడ తిరిగినా ఎన్నో జాగాలు ఉండాలి కదా. కాబట్టి ఎన్నో జాగాల్లో ఉంటాను. ఈ లోకాన్ని నేను విడిచిపెట్టట్లేదు, ఉండను. కానీ ఈ లోకంలో ప్రారంధాన్ని అనుసరించి ఎంతవరకు శరీరం ఉంటుందో అంతవరకు ఉంటుంది అని ఉంటాడు. కానీ స్వర్గలోకం నాకు కావాలి అనే భావన ఉందని అనుకోండి, స్వర్గలోకం కావాలి, వైకుంఠం కావాలి, కైలాసం కావాలి అని ఉన్నిందని అనుకోండి మనసులో, వీడు శాంతిగా ఉండగలడా? ఆత్మస్వరూపములో అన్ని లోకాలు ఉన్నాయి, నేను ఆత్మస్వరూపాన్ని, కాబట్టి నాకు ఈ లోకాలతో నాకు అవసరము లేదు అని ఉండగలిగితే అది దృఢం కావాల. అది దృఢమైతే అప్పుడు ఈ భావాలేమీ రాకుండా ఉండగలుగుతాయి. ఈ భావాలేమీ రాకుండా, ఈ భావాలు దృఢం కాకుండా స్వర్గలోకానికి పోతావేమబ్బా అంటే కన్నా వస్తే చూద్దాం లేవయా, ఇప్పుడు ఎందుకు ఇవంతా అంటే నువ్వు స్వర్గలోకాన్ని ఇచ్చేది లేదు, నేను పోయేది లేదు అని ఆ దృష్టితో చెప్పడం అన్నమాట. అంతేగాని పై మాట అనేదన్నమాట. ముసలివాళ్ళు ఉంటారు, పెళ్లి చేసుకుంటామేమయ్య అంటే నాకెవరిస్తారు అంటున్నాడు, కానీ నాకు వద్దు అంటున్నాడా? అట్లా ఉంటుంది. కాబట్టి అట్లా కాదు. స్వర్గలోకం ఉందా లేదా, అది ఉండని ఉండకుండా కూడా పని. సరే ఉంది బా. స్వర్గలోకం అనేటువంటిది ఆత్మస్వరూపముతో పోలిస్తే అది అల్పమైనది, నాకు అవసరం లేదు. వైకుంఠము కూడా ఆత్మస్వరూపంతో పోలిస్తే అది అల్పము. కాబట్టి నాకు వైకుంఠము అవసరము లేదు. ఎలాగుందండి ఇది కరెక్ట్గా ఉందా లేదా? ఈ మాట మనం అనగలుగుతామా? ఈ మాటనే ఈడ అనలేము. ఈడ అనకుండానే నాకు శాంతి కావాలి, నాకు మోక్షం కావాలి, దేవునికి నా వెంటనే కాదు, దేవునికి ఏమో నా మీదనే కోపం పట్టుకున్నాడు. నేను దేవునికి పట్టుకున్నాడు, నువ్వు పట్టుకున్నావా? పట్టుకొని ఏడుస్తాండి దేవుడు, మీరు పట్టుకొని ఏడుస్తు మళ్ళీ దేవుని మీద ఎందుకు అంటావు? ధ్యానం చేద్దామంటే మనసు నిమిషం ఉండదు, నిమిషం కూడా. ఆహాహా, మనసు ఉండలేదా? నువ్వు పెట్టుకోలేదా? నువ్వు పెట్టుకోకుండా చేసి మళ్ళీ దేవుణ్ణి అంటావేంటి, మళ్ళీ మనసుని అంటావేంటి? ఆ కొడుకు అట్లనే, ఈ కొడుకు ఇట్లనే. ఆ కొడుకేమో బాగానే, ఆ కోడలుందే, ఈ కోడలు ఆ కోడల ముందర ఈ కోడల గురించి చెప్పేది ముందుగానే ఉడికిపోతూ ఉంటుంది. ఆ కోడలో నన్నేమి ఎట్లా అంటా ఉండరే ఏమనేసి
పైగా మళ్ళీ ఆమె దగ్గరికి వచ్చి నాకు ఆ కోడలు బాగా చూస్తుంది, ఈమె ఉద్దేశం వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ కోడలు అంటే ఈమె కూడా బాగా చూస్తుందేమో అని వీళ్ళ ఉద్దేశం. ఒరే నాయన, ఏం తెలుస్తుంది నీకు? ఆ కోడలు అనేది కాదు, ఈ కోడలు నా కోడలు మంచిదమ్మా, ఈడుండే కోడలు చూడు నాకు ఎంత బాగా చూస్తుంది అని చూడు అంటే కదా. నా కోడలు ఏమైంది, నా కోడలు బాగా చూస్తుంది, ఎవరి ముందర అనేది కాదు, నీ కోడలు వినేటట్లుగా నీ కోడల ముందర నేను ఎట్లా నిన్ను బాగా చూసి మాట్లాడతారు చూడండి. అందరిలో ఆత్మస్వరూపాన్ని చూడగలిగే స్థితి వస్తే కదా నీకు ఆత్మస్వరూప భావన ఏర్పడుతుంది, బాగా దృఢమవుతుంది. నాకేమీ లేవు, అంత తిండి పెడితే చాలు, నాకు అంత తిండి ఉంటే చాలు అనేది. అంత తిండి ఉంటే చాలా మనం గమనం ఉండమా? అంత తిండి ఉంటే చాలు, అయితే గమనం ఉండు, తినేసి గమనం ఉండు. ఇవంతా ఎందుకు? ఎవడండి పెట్టుకుంటాను ఇవంతా? ఎవడెవడి కర్మ వాడు అనుభవిస్తాడు, అనుభవించాడండి. ఎవడో వచ్చి అడిగినాడు అనుకో, రే నైనా నన్ను ఎందుకు తలగా తింటావు, నేను ఇంతకు ముందు చేసినాం, నేను చేసేటివన్నీ చేసినాను, ఇప్పుడు నేను చేయలేను, నీ దారి నువ్వు చూసుకో, ఎవరినో పట్టుకొని చూసుకో, నా మీద పడద్దు అని చెప్పలేమండి. నా వయసు అయిపోయిందిరా బాబు, నా నుంచి కాదు, నన్ను పట్టుకోవద్దు, నువ్వు వేరే వాళ్ళని చూసుకో. దాన్ని తోసేయలేమా? బల్లి పడితే ఏం చేస్తామండి? వెంటనే ఎందుకు? బల్లి శాస్త్రం. బల్లి అన్న పడింది నా మీద, కుడి రెట్ట మీద పడితే ఏమిటి? బల్లి శాస్త్రం ఎత్తుకొని చూసేది. అరే బల్లి పడితే ఏం కాదయ్యా, బల్లి పడితే ఏం కాదు, ఇది పడితే ఏమన్నా అవుతుంది. ఏది వాళ్ళకు సంబంధించిన విషయాలని నెత్తినేసుకుంటే అదేమన్నా అవుతుంది. ఎవరి పనులు వాళ్ళు చేసుకోమని వాళ్ళకి అప్పగిస్తే నీ మనసు తేలిగ్గా ఉంటుంది. అందరివి నెత్తినేసుకొని ఉంటే ఏడ తేలిగ్గా ఉండేది. తేలిగ్గా ఉండాలనేది, తేలిగ్గా ఉండలేదనేది, మళ్ళీ రాత్రిపూట నిద్ర రాలేదనేది. ఎందుకు నిద్ర వస్తుంది? ఏమండి మీ మనసులో ఉండేది ఎవరికి తెలుస్తుంది చెప్పండి? నాకు తెలుస్తుందా, నీకు తెలుస్తుందా? ఎవడికి వాడికే తెలుస్తుంది, తెలీదా? వాడికి నిద్ర ఎట్లా వస్తుందండి? లోపల ఉండేటివన్నీ లోపల కలబెడతా ఉంటే ఇది అది 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 రావాలన్నా ఇది రావాలన్నా ఇది రావాలన్నా అది రావాలన్నా ఏంటంటే ఇవన్నీ గజిబిజి 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 వస్తుందా రాదండి? ఇంకెక్కడ నీకు నిద్ర వచ్చేది చెప్పండి? నిద్ర రావాలంటే ఏమీ ఆలోచన ఉండకూడదు. నీకు ఆలోచనే లేకుండా పోతే నిద్ర ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కొంతమంది మంత్రం చెప్పుకుంటూ ఉంటాం. అరే మంత్రం చెప్పడమేనయ్యా ఇప్పుడు ఆలోచన. మనసుకు పని పెడతాడు. నువ్వు పని చేస్తాంటే నీకు నిద్ర వస్తుందా? నువ్వు పని చెయ్యొద్దు. మనస్సు చేత ఏమనే మాత్రం పట్టుకోవద్దు. చూసుకో, ఏమీ పట్టుకోకుండా ఉండు. నేనేం పట్టుకోలేదండి, నేనేం పట్టుకోలేదు కానీ నాకు నిద్ర రాలేదు. నువ్వు పట్టుకోలేదు కాబట్టి నిద్ర రాలేదు కాదు, నేను పట్టుకోలేదు అని నువ్వు పైకి అంటున్నావు చూడు. నేను పట్టుకోలేదని కూడా నువ్వు తెలుసుకోలేకుండా పోతున్నావు, అంత లోపడిపోయినావు. ఆడనే రాకుండా నిర్మలంగా ఉండలేకపోతున్నావే, ఇంక మళ్ళీ కూర్చొని ధ్యానం చేస్తే ఆడ నీకు శాంతి కుదిరేది. అర్థమవుతుందా ఏమన్నా? ధ్యానములో శాంతిగా మనసు నిలవాలనంటే ఈ పక్కలో కొమ్మలన్నీ ఇంత బాగా విజృంభించి ఉంటే ఎట్లుంటాయి కొమ్మలు విజృంభించి? అంత విజృంభించి ఉంటే మన మనస్సు నిర్మలము ఎప్పుడు అవుతుంది? ఎలా అవుతుంది? ముక్కు మూసి పెట్టుకొని గాలి నిలిపితే అవుతుంది. ఒరే పిచ్చోడా, ఎంతసేపు నిలబెడతావురా?
నిలబడతావు, నిలబెట్టినావు, కొంచెం నిలిచింది, ఇసిపెట్టినావు, కొంచెం నిలిచింది, అంతా బాగానే ఉంది. కళ్ళు తెరిచినావు, ఇంట్లోకి పోయినావు, ఏం చేసినావు? ఎందుకు నెత్తినేసుకొని ఎంతసేపు చేసిందే? ఎందుకప్ప? ఆమె అనుకుంటుంది, ఎంతసేపు ఆ రూమ్లో నువ్వు కూర్చొని ఆ ముక్కు మూసి పెట్టుకొని ఉంటే బాగుంటుంది, ఎందుకంటే మాట్లాడకుండా గమ్మున కూర్చొని ఉంటాడు వీడు. పోయి కొద్దిసేపు ధ్యానం చేసుకొని రాపో. ఇది జరగబోయేది పరిస్థితులు. కాబట్టి ముందు తెలుసుకోవాలి మనం. వీటన్నింటినీ తెలుసుకుని నువ్వు మనుషుల మధ్యలో ఉండినా, ధనము మధ్యలో ఉండినా, ధనము లేకుండా ఉండినా, శరీరానికి రోగాలు వచ్చినా, శరీరాలకు రోగాలు రాకుండా ఉండినా, కొడుకు కానీ కోడలు కానీ ఎవరైనా సరే, ఎవరైనా ఏమన్నా అన్నా, ఎవరైనా ఏమీ అనకపోయినా, ఒకరు గౌరవించినా గౌరవించకపోయినా, లోకముల పేరు ప్రతిష్టలు ఉండినా ఉండకపోయినా, దేవుడనేటువంటి వాడైనా సరే, దేవుడనే వాడి నుంచి ఏమైనా వచ్చినా ఏమైనా రాకపోయినా, ఆత్మస్వరూపానికి ఇవన్నీ ఏమీ లేవు. నేను ఆత్మస్వరూపము, నేను తెలుసుకునేవాడను, నేను తెలుసుకునేవాడను. వివేకము, వివేక జ్ఞానము. 7వ అధ్యాయం ఏమిటి? భగవద్గీత విజ్ఞాన యోగము. 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము. అనాదిత్వా నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. ఆత్మస్వరూపం అంటే కొంతమంది అనుకుంటారు, ఆత్మస్వరూపం అంటే చచ్చిపోతూ ఉంటాడే అట్లా గమ్మున ఉండడమా అని. పిచ్చోడా, ఆత్మజ్ఞానము లేకపోయిన వాళ్ళు మాట్లాడే మాటలు ఇవే. ఆత్మజ్ఞానం అంటే, ఆత్మస్వరూపం అంటే ఎందుకు తెలియని వాళ్ళు మాట్లాడే మాటలప్ప. ఆత్మ అంటే ఎందుకు తెలుసుకో, ఆత్మ అంటే ఎందుకు తెలుసుకొని మాట్లాడు. జీవితాన్ని వృధా చేసుకోకు, జీవితాన్ని వృధా చేసుకోకు. ఆత్మస్వరూపం అంటే ఎందుకు తెలుసుకో. ఈ క్షణమే బ్రతికి ఉండాం, ఇంకొక క్షణము బ్రతికి ఉంటామో లేదో తెలియదు. ఎవరినో మభ్యపెట్టడం కోసం, ఎవరినో మెప్పించడం కోసం వృధా చేసుకోకు కాలాన్ని. వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, వాళ్ళ గౌరవం వీళ్ళ గౌరవం వద్దు. నిన్ను నువ్వు చూసుకో ముందు. అర్థమవుతుందా? వాళ్ళను వీళ్ళను ఎవరిని గౌరవించాల్సిన పనిలే. ముందు నువ్వు ఉద్ధరింపబడు, నువ్వు ఉద్ధరింపబడు. నువ్వు ఉద్ధరింపబడితే మిగతా వాళ్ళందరూ ఉద్ధరింపబడిపోతాడు. అది చెప్తా ఉంది ఇక్కడ శాస్త్రం. సరే, ఇది 17వ శ్లోకం పూర్తయినది. 18వ శ్లోకం మళ్ళీ రేపు మనం కంటిన్యూ చేద్దాం. హరి ఓం తత్సద్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జయ బోలో శ్రీకృష్ణ పరమాత్మ की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये। जय सीताराम। हरे ओम तत्सत्। ओम सर्वं श्री सद्गुरुचरणारविंदार्पणमस्तु। हरे ओम तत्सत्। ओम जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये। जय सीताराम। हरे ओम तत्सत्। ओम श्री गुरुभ्यो नमः। ओम